నీ పాపాలను క్షమించడం ఆయన వివరాలు వచ్చి శిలువలో బలియాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నీ పాపములను ఆయన శిలువలో నీ పాప శిక్షను భరించాడని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. నీ పాపములను ప్రభు దగ్గర పశ్చాత్తాపం ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ప్రభు క్షమించాడు నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. యేసు ప్రభు శిలువ మీద రక్తం కాచి చనిపోయాడు. తర్వాత ఏమైంది? తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి నీ అలవాట్లు ఉంటే మారిగా అలవాట్లు లేవా? మారిగా దేవుని వాక్యము ప్రతిదినం క్రమంగా చదువుతున్నావా? నీ పాపాలు ప్రభు క్షమించాడని ప్రభు శుద్ధిస్తున్నావా? ప్రభుని ఆరాధిస్తున్నాను. బాప్తిస్మ విషయంలో మరి ప్రభు ఆత్మని ప్రేరేపించి బాప్తిస్మం తీసుకోవాలని అలాంటి ప్రేరేపణ కలిగిందా? లేకపోతే మరి పేరెంట్స్ లేకపోతే వేరే వాళ్ళన్నా మరి కంపల్ చేసిన ఏం లేదు. పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇలాంటి కంపల్షన్ ఏం లేదు. పూర్ణ పిల్లలు నేనే తీసుకోవాలని ఆశ. ప్రభు గారు నమ్మకంగా అంతమంది ఉండాలి. మన ప్రేమలో వివాహం చేసుకోవాలి, జాబ్లో స్థిరపడాలి. ఎబ్రాడ్లో ఎక్కడ ఉంటున్నాం, ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నాం, ప్రభు గారు నమ్మకాన్ని సాక్షిగా ప్రభు బిడ్డగా జీవిస్తావా? జీవిస్తాను. మంచి సాక్షి పట్టుకోవచ్చు కూర్చోండి.